అందరము తలలు వంచి దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా, మన హృదయాన్ని తెరచినట్లుగా దేవాది దేవునికి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క నాయన తండ్రి ఉదయకాల సమయంలో, ఈ ఆదివారమున, ఈ విశ్రాంతి దినాన అయ్యా ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నీ మందిరంలో చేర్చి అయ్యా మమ్మల్ని ఈ రీతిగా నాయన తండ్రి అయ్యా ఇక్కడ నాయన తండ్రి ఉంచినందుకు వందనాలు దేవా. అయ్యా ఇప్పటి వరకు కూడా అయ్యా పాడిన పాటల్లోనూ అయ్యా మరి నాయన వ్యక్తిగత ఆరాధనలోను ప్రతి విషయంలోను సాక్ష్యంలో మీరు మహిమ పొందారు దేవా. అయ్యా ఇప్పుడు మేము నాయన తండ్రి నీ వాక్యమును వినబోతుండగా అయ్యా మా అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా అయ్యా నీ వాక్యాన్ని మాతో పంచుకో తండ్రి. అయ్యా నీ వాక్యంలో మాతో మాట్లాడయ్యా. మీరు మాట్లాడితే నాయన మా జీవితాలు నాయన మారిపోతాయి. మీ మాటల వలన మాకెంతో నాయన తండ్రి ఆశీర్వాదము దేవా. అయ్యా మరి నాయన అయ్యా ఒక తల్లి నాయన తండ్రి తన బిడ్డను గద్దించినట్లుగా అయ్యా ఒక తండ్రి నాయన తన బిడ్డలకు మార్గమును నాయన అయ్యా చూపినట్లుగా మాతో మాట్లాడి మా హృదయాన్ని తెరచి అయ్యా మమ్మల్ని నీ యొక్క నాయన రాజ్య స్థాపనకే స్థిరపరచమని అయ్యా నిలువబడిన నన్ను అయ్యా తండ్రి నీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా మా అందరితో కూడా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని గణనామానికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మరి ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక వ్యక్తి దేవునిలో ఒక ఫలభరితమైన జీవితాన్ని ఏ రీతిగా అతడు కొనసాగించాలి అనే ఒక మరి ఆలోచన మనం ఈరోజు చేద్దాం. ఫలభరితమైనటువంటి జీవితము మరి మనకి కావాలా, లేక జీవితాంతము కూడా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏమవుతుంది, ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిసే మరి ప్రశ్నార్థకమైన జీవితంగా మన జీవితం ఉండాలా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఫలభరితమైన జీవితంగా ఉండాలా, లేక ప్రశ్నార్థకమైన జీవితాన్ని మనం జీవించాలా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే దుష్టుల ఆలోచన లాగా తన ఆలోచన చెయ్యడో, మరి ఎవరికైనా కీడు కల్పించాలని, ఎవరైనా ఎవరి నాశనాన్ని కోరేటువంటి పరిస్థితులు కానీ నీ పక్కన, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో, నీ ఇంటి పక్కన, లేదా నీకున్నటువంటి కుటుంబ సభ్యుల్లో మరి ఒక చెడ్డ ఆలోచనలు చేసేవాళ్ళు కానీ నీ సహవాసంలో అలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ ఆలోచనతో చొప్పున నీవు నడవకూడదు. హల్లెలూయా. నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అని అంటే దుష్టులతో నీ స్నేహం అనేది ఉండకూడదు. నీ సహవాసం అనేది మరి మంచి వాళ్ళతోనే చేయాలి. నిన్ను ఇంకా ఆత్మీయతలో బలంగా నడిపించే వాళ్ళతో నీ సహవాసం ఉండాలి. నిన్ను దేవునికి బాగా దగ్గరగా కనెక్ట్ చేసేటువంటి వాళ్ళతో నీ సహవాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. వాళ్ళ ఆలోచన చొప్పున నీవు ఆలోచన చేయకూడదు. పాపుల మార్గమున నిలువక, ఎవరైనా పాపానికి వారి యొక్క మరి పాదాలు పరుగులెత్తుతూ నిన్ను కూడా పరిగెత్తమని మరి ప్రోత్సాహం చేస్తా ఉంటారు కొన్నిసార్లు. అలాంటి వాళ్ళ మార్గంలో నువ్వు ఉండకూడదు. అక్కడ నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా. కొంతమందికి ఏం పని ఉండదు, ఎక్కడంటే అక్కడ 3-4 వేసి కూర్చొని వచ్చే వాళ్ళ గురించి, పోయే వాళ్ళ గురించి ఎగతాళిగా వాళ్ళ రూపాన్ని చూసి, వాళ్ళకున్న పరిస్థితులను చూసి మరి నవ్వులాటలాడుకుంటూ కొంచెం వెటకారంగా మాట్లాడుకొని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా వీళ్ళకి సంభాషణలు ఉంటాయి. అలా మరి హేళన చేసే వాళ్ళ దగ్గర, అపహాసకులు కూర్చుండే ఆ చోట్లో మనం కూర్చోకూడదు అని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఏం చేయాలి? ఇవేం చేయకపోతే మరి చేయాల్సింది ఏంటి? చేయకూడదు ఏదో తెలుసుకున్నాం. మరి చేయాల్సింది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, అంటే పగలు రాత్రి దానిని ధ్యానించేవాడు ధన్యుడు.
అంటే దుష్టుల ఆలోచన చొప్పున చేసేవాడు ధన్యుడు కాదనే కదా. మరి పాపుల మార్గంలో నిలిచేవాడు ధన్యుడు కాదనేగా అర్థం. మరి అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండేవాడు ధన్యుడు కాదనే కదా. మరి ఎవరు ధన్యులట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము పగలు రాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే అతని యొక్క జీవితం ఎలా ఉంటదంటే, ఒక నీటి గట్టు మీద, ఇప్పుడు ఇదంతా కూడా చెరువు అనుకుందాం, చెరువు చుట్టూ కూడా ఉన్న చెట్లు పచ్చగా ఉంటాయా, ఎండిపోయి ఉంటాయా? మీరు చెప్పండి. చాలా పచ్చగా ఉంటాయి, నిగనిగలాడుతా ఉంటాయి, ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి. నీటి ఓరణ చెమ్మ బాగా ఉండి చాలా తేమ అనేది దానికి దొరుకుతుంటే ఆ ఆకులు గాని ఆ చెట్టు గాని చాలా ఫలభరితంగా ఉంటది. మరి అతను నీటి ఓరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే దాని కాలంలో ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అవునా, ఇది సమ్మర్ కదా, ఇప్పుడు మామిడి పళ్ళు మనకు వద్దన్నా దొరుకుతాయి. అదే వర్షాకాలం దాటుతూ ఇంకా మరి చలికాలంకి వచ్చేటప్పటికి మామూలుగా ఏదో పచ్చడికాయలో కూరకాయలో దొరుకుతాయేమో కానీ ఈ రోజు మనం తింటున్న స్వీట్నెస్ నిచ్చే ఆ మామిడికాయలు మనకు దొరుకుతాయా? దొరకవు. ముంజలు కూడా బాగా దొరుకుతా ఉంటాయి కదా, తాటి ముంజలు అంటారు, అవి కూడా సమ్మర్ లోనే బాగా కనిపిస్తా ఉంటాయి, తర్వాత సీజన్ లో మనకు కనిపించవు. అంటే కొన్ని కొన్ని చెట్లు కొన్ని కాలాల్లోనే బాగా ఉంటాయి, కొన్ని కాలాలు వాటి కాలం కాదు. ఏ కాలంలో అది ఫలించాలో దానికి తెలుసు, ఏ కాలం దాని ఆకులు రాలిపోతాయో దానికి తెలుసు, ఏ కాలంలో అది ఎండిన స్థితిలో ఉంటుందో దానికి తెలుసు, మళ్ళా ఎప్పుడు చిగురించాలో కూడా మరి దేవుడు దానికి ఒక నిర్ణయ కాలాన్ని చేశాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. నువ్వేం చేయాలని తలంచినా కూడా ఈ రీతిగా కనుక నువ్వు ఉండగలిగితే, ఇదిగో ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు, ఎలా ఉండకూడదో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా కనుక మనం నడుచుకోగలిగితే మనము చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము అంటే ఆ పని మంచిగా జరిగిస్తాడు, ఆ పని చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యేలా దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు ఈ యొక్క మాటలలో మనము తెలుసుకుంటా ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి చెప్దాం హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? యెహోవాను నమ్ముకునే వ్యక్తి ధన్యుడట. ఎందుకు అంటే అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మరి దేవుడు అతనికి ఆశ్రయముగా ఉంటాడు. మనకి ఈరోజు ఇంటిని బట్టి మనం ఎంతో దేవుని స్తుతిస్తాం కదా, ఈ ఇల్లుని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, ఎందుకంటే అది ఎండ నుండి కాపాడుతుంది, వర్షం నుంచి కాపాడుతుంది, చలి నుంచి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఇంటిని బట్టి మనం దేవుని స్తుతిస్తాం, అవునా? శత్రువుల చేతి నుండి, దుష్ట మృగాల నుండి, మరి దొంగల బారి నుండి మనల్ని కాపాడుతుంది ఇంటిని బట్టి. అంటే ఇల్లు అనేది మనకు ఒక ఆశ్రయం, మనం ఆశ్రయాన్ని కలిగి ఉన్నాం అక్కడ. ఇప్పుడు ఇంట్లో ఉంటే నువ్వెంత సేఫ్టీగా ఫీల్ అవుతావో, దేవుడే నీకు ఆశ్రయంగా ఉన్నట్లయితే అంత సేఫ్టీ. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఎవరికి ఆశ్రయముగా ఉంటాడు? ఆయనను నమ్ముకునే వాళ్ళకి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో దానికి నియర్ బై లో మరి ఉండే చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అయితే అక్కడ దాని వేర్లు ఎలా ఉంటాయి? లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి. ఉన్న కొద్దీ ఆ చెట్టు ఎదుగుతుందే తప్ప అస్సలు దానికి మరి వర్షం లేకపోయినా కూడా అది చింతనొందదు, కాపు మానదు.
ఎంత గొప్ప విషయం. మీరు కేవలం ప్రాక్టికల్ గా ఒక చెట్టునే ఊహించుకోకండి. ఆ చెట్టువు నీవైతే, ఆ చెట్టువు నేనైతే, ఇదిగో కొన్నిసార్లు మనకి మరి సమయానికి అన్ని దొరుకుతాయి, సమయానికి అన్ని వస్తాయి, సమయానికి మనం అనుకున్నట్టుగా ప్రతిదీ జరుగుతుంది. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా, మనకి అసలు సంబంధం లేకుండా, మనకు అసలు ఏమాత్రం మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొన్ని శోధనలు మనల్ని మరి ఇబ్బంది పడతా ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని అపవాది ఏం చేస్తాడంటే, మన పర్మిషన్ లేకుండానే ఏం చేస్తాడు, మనల్ని ఆ శోధనలోకి పడేస్తాడు. హల్లెలూయా. ఆ శోధనలోనికి మనల్ని పడేసినప్పుడు మరి చింతపడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, మరి గగ్గోలు పెడుతూ, మనం ఇంకా ఇంతే, మన జీవితం ఇక ఇంతే, మనం ఇంకా మరి మారము అని ఇలా దిగులు చెందుతూ ఉంటే మనలో మరి ఆ ఎదుగుదల ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ ఎదుగుదల, అందులో మనము మరి ఇంకా కృంగిపోయి నేల పడేంత వరకు కూడా ఇలాగ నేల వరకు మనల్ని మనమే డౌన్ చేసుకుంటూ పోతే ఎవరు మనల్ని బలపరుస్తారు? ఎవరి ద్వారా మనకి ధైర్యం వస్తుంది చెప్పండి? మరి ఇక్కడ కేవలం చెట్టును మాత్రమే మీరు చూడకండి. ఆ చెట్టు నీవైతే, నేనైతే, నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డవైతే, నిజంగా దేవుని నీవు మరి ఆశ్రయముగా కలిగి ఆయనను నమ్ముకున్న బిడ్డవైతే, ఇదిగో వర్షము లేని సంవత్సరమున, అంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీవు చింత అనేది నీ దగ్గరికి రానివ్వవు. అట్ ద సేమ్ టైం నీవు దేవుని యందు చాలా అచంచలమైన భక్తి విశ్వాసాన్ని కొనసాగిస్తావు. నీ కష్ట స్థితిలో కూడా, నీ పరిస్థితులు బాగలేకపోయినా కూడా, నీకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్ గా ఉన్నా కూడా, నీకున్న పరిస్థితులు ఎంత దారుణంగా కఠినంగా ఉన్నా కూడా, ఇదిగో వర్షం లేకపోయినా కూడా చింతనొందని కాపు మానని ఆ చెట్టులాగా నీ పరిస్థితులు దుర్భరమైన మరి సిచ్యువేషన్ నీకు వచ్చినా కూడా నీవు కూడా అదే విధంగా చింతనొందవు, కాపు మానవు. దేవునికి ఇచ్చేది నువ్వు దేవునికి ఇస్తానే ఉంటావు, దేవునికి ఇవ్వాల్సిన టైం ని దేవునికి ఇస్తానే ఉంటావు, దేవునికి నీవు మొక్కుబడి చేసిన ప్రతిదీ దేవునికి ఇచ్చేస్తానే ఉంటావు. టైం టు టైం నువ్వు దేవుని మందిరానికి వస్తావు, టైం టు టైం నువ్వు దేవునికి ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా నువ్వు నిలబెట్టుకుంటావు. హల్లెలూయా. మరి అన్ని కూడా చేయగలగాలంటే ముందు నీ విశ్వాసం, నీ నమ్మకం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. ఆయనని నీవు ఆశ్రయముగా కలిగి ఉండాలి. ఆయన్ని నువ్వు ఒక ఆశ్రయముగా కలిగి ఉండి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే, ఇదిగో ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు, అది కాలువల ఓరన నాటబడినదై ఇదిగో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. అది ఇక వర్షం లేకపోయినా కూడా దానికి బాధ లేదట. అంటే నీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఒకటే చెప్తావు, నా దేవుడు ఉన్నాడు, నాకు చాలు, నా దేవుడు ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నన్ను మరి ధైర్యపరుస్తాడు అని నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా. మరి ఒక మంచి ఈ రీసెంట్ గా జరిగిన, మీరు న్యూస్ లో చూసారో లేదో, మరి మంగళగిరి అనే ప్రాంతంలో కృపా సమాజం అనే ఒక మందిర దైవజనులు వారి యొక్క మరి మందిరం అంతా కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది. మొత్తం కూడా అసలు నామరూపాలు లేకుండా అంతా కూడా కాలిపోతే ఆ సంఘం అంతా కూడా వచ్చారు. అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ సంఘ కాపరి, మరి వారి నాన్నగారు, వారి కుమారుడు, వారందరూ కూడా అక్కడ మరి నిలబడి వాళ్ళు చెప్తున్న మాటలు వింటే ఎంత సవాలుగా మరి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఆ దైవజనుడు అంటున్నాడు, నా మందిరం అయితే కాలిపోయింది కానీ, మనం నిర్మించుకున్న ఈ మందిరం అయితే కాలిపోయింది కానీ మా విశ్వాసం కాలిపోలేదు. హల్లెలూయా. మా పిలుపు కాలిపోలేదు. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప ధైర్యం! మందిరం ఎంత కష్టపడి కట్టుకుంటే అవుతుందండి చెప్పండి? ఎంత శ్రమ పడితే అవుతుంది? ఎంతమంది కష్టార్జితం, ఎంతమంది శ్రమపడి మరి ఎంతో ప్రయాసలు కోర్చి కట్టుకున్న మందిరం మరి బొగ్గి అయిపోయిందంతా. ఆ శ్రమలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కాలిపోయింది, మా దర్శనం కాలిపోలేదు, మా విశ్వాసం కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు అంటున్నారు. అంటే వాళ్ళ నిరీక్షణ ఏంటి? వాళ్ళ నమ్మకం ఏంటంటే, దేవుడు మాకున్నాడు, అది చాలు. దేవుడైతే మమ్మల్ని
విడిచిపెట్టలేదు. ఆ దేవుని యందు నమ్మకం మాకేమీ పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని యోబు ఏ రీతిగా అన్నాడో ఆ ధైర్యం ఈరోజు నీకుందా, నాకుందా? చెప్పండి. మనం ఏదైనా కోల్పోతే, మనం ఏదైనా నష్టపోతే ఈ రీతిగా మనం చెప్పగలమా? ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడే ఒక చెట్టు సడన్ గా ఎండిపోయింది అనుకోండి, మనం వెంటనే ఇదేంటి మొన్నటిదాకా నిగనిగలాడేది, ఏమైంది ఈ చెట్టుకి ఎండిపోయింది అని దాన్ని చూసి మనం కొంచెం బాధపడతాం. అయ్యో నీరు సరిగా పోయలేదేమో, మర్చిపోయాం నీళ్లు పోయడం, అందుకే చనిపోయిందేమో, ఒకవేళ పురుగు పట్టిందేమో, ఒకవేళ మరి దానికి కావలసినటువంటి ఎరువు దొరకలేదేమో, మరి చనిపోయింది. మరి ఈరోజు నీకు నాకు చెప్పకుండా వస్తుంది అది మరణం, అవునా? అంటే ఒక చెట్టు ఎట్లా విరిగి పడిపోయిద్దో, ఒక గాలివానికి ఒకవేళ కొన్ని 30 సంవత్సరాలు బట్టి, 20 సంవత్సరాలు బట్టి, కొన్ని 300 400 సంవత్సరాలు బట్టి ఉన్న వృక్షాలు కూడా పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వచ్చినప్పుడు కూకటి వేళ్లతో సహా కింద పడిపోతా ఉంటాయి, అవునా? వేర్లతో సహా బయటకు వచ్చి ఇట్లా పడిపోతా ఉంటాయి. చెట్టు పడిపోయినట్టుగా నువ్వెప్పుడు పడిపోతావో, నేను ఎప్పుడు పడిపోతానో మనకి తెలియదు. మరి ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావు కదా, ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు కదా, మరి అంటే నీవేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. వాక్యం ఒకటి మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట ఒకటి ఉంటది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అంటే మృతులు నీకు స్తుతులు చెల్లించలేరు. చనిపోయిన వాళ్ళు లేచి స్తుతిస్తారా? సమాధులలో ఉన్న శవాలు స్తుతిస్తాయా? మట్టి దేవుని స్తుతిస్తుందా? సజీవులు సజీవులే స్తుతిస్తారు. నువ్వు సజీవంగా ఉన్నావా? నేను సజీవంగా ఉన్నానా అంటే నువ్వు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాం చూడు, అదే సాక్ష్యం. ఎంతో మంది హాస్పిటల్ బెడ్ లో మరి ఈ రోజు ఆక్సిజన్ మీద ఇదిగో 50-50 ఛాన్సెస్ తో ఐసీయూలో మరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. హల్లెలూయా. కొంచెం బాధ వస్తే చాలు నేను చచ్చిపోతా, కొంచెం ఇబ్బంది వస్తే చాలు నేను బతకను, నేను చచ్చిపోతా అంటా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక అరగంట ఐసీయూలో పెట్టి రావాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రాణంతో వాళ్ళ ఎట్లా కొట్టులాడుతుంటారు వాళ్ళని చూస్తే ఒంట్లో వణుకు పుట్టిద్ది. వామ్మో, బ్రతకాలి అనే ఆ తపన, బ్రతకాలి అనే ఆశ వాళ్ళలో ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. ప్రాణం కోసం వాళ్ళ తపన ఎట్లుంటుందో చూస్తే బ్రతుకు మీద ఆశ కలుగుతుంది. అన్ని బాగుండి కూడా చచ్చిపోతా అని పిరికి మాటలు మాట్లాడుతున్నావే, దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, దేవుడు నీకు మరి అన్ని కూడా అన్నిటికీ సమకూరిస్తే నా వల్ల కాదు నేను చచ్చిపోతానని మాట్లాడుతున్నావే. ఇదిగో నేనేం చేసినా కూడా నాకు నష్టమే, ఇదిగో నేనేమి మాట్లాడినా కూడా అది నా లాభం లేదు, ప్రతిదీ కూడా నాకు నష్టమే అని నువ్వు నీరు గారిపోయే మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వే డౌన్ చేసుకుంటున్నావు. మరి మరణానికి నిన్ను అప్పగించుకోవాలనుకుంటున్నావు కదా. ఒక్కసారి వెళ్ళి చూడు హాస్పిటల్లో, ప్రాణం విలువేంటో తెలుస్తుంది. ఒక చిన్న జలుబుకి, ఒక చిన్న జ్వరానికి పోతే 1000 డబ్బులు తీసుకొని రావాలి మనం, అవునా కదా? మరి అదే చక్కగా తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ప్రతిక్షణం దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ, ఇదిగో దేవుడిచ్చిన మేలులను బట్టి ఆయనకి వందనాలు చెప్తూ ప్రతిరోజు కూడా అలవాటుగా ఆయన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు తెలియని నూతనమైనటువంటి ఆ యొక్క నీ జీవితం ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. ఒక చెట్టు నువ్వు తెచ్చుకున్నావు నర్సరీ నుండి నువ్వు తెచ్చుకున్న తర్వాత మరి పెంచుకోవాలని ఆశపడితే సరిపోతుందా? దానికి మరి ఎరువు వేయాలి, నీ పాదు చేయాలి, ఇదిగో నీళ్లు పోయాలి, దాన్ని ఎంత బాగా చూస్తే అది పెరుగుతుందా? లేకపోతే తెచ్చి అట్లా పెడితే పెరుగుతుందా? మీరు చెప్పండి. మొక్కని ఏం చేయాలి? అది వచ్చింది తెచ్చినట్టే ఉంచరు. మన దగ్గర ఉన్న స్థలంలో గుంట తవ్వాలి, దాన్ని లోపల పెట్టాలి, దాన్ని మళ్ళా కవర్ చేయాలి, దాని చుట్టూ పాదు తవ్వాలి. మనం ప్రతిరోజు అలవాటుగా దానికి ఏం చేయాలి? నీరు పోస్తా ఉండాలి. ఆ తర్వాత సూర్యరశ్మి దానికి కరెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ కూడా ఈక్వల్ గా సమానంగా మనం చేస్తున్నప్పుడు దేవుని కృప వలన ఆ మొక్క ఎదిగి మనకు దాని నుండి వచ్చే లాభం, అది పువ్వైతే పువ్వు ద్వారా దాని ఫలితాన్ని మనకి ఇస్తుంది, అది కాయ అయితే దాని పండ్ల ద్వారా మనకి తృప్తిని ఇస్తుంది. అంటే నువ్వు అలవాటుగా ప్రతిరోజు దానికి ఏం చేయాలి? మరి నీరు పోయాలి, ఎరువు వేయాలి, దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నీ ఆత్మీయతకి, నీ ఆత్మీయ జీవితానికి నీరు కట్టి ఫలింప చేసేదేంటి? దేవుని వాక్యం. ప్రతిరోజు అలవాటుగా ఏం చేయాలి? మరి వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? రోజుకొక అధ్యాయమైనా చదువుతున్నారా? మరి ఎంతో సమయాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. 24 గంటలు దేవుడు నీకు నాకు
ఇచ్చాడు. 24 గంటలు ఇచ్చిన దేవునికి ఎంత సమయాన్ని నీవు నేను ఇస్తున్నాం? ప్రార్థనలో కనిపెడుతున్నారా? మరి ఈ దేవునిలో ఎదుగుతున్నారా? ఇది ఎలా తెలుస్తుంది మీ ఎదుగుదల, మీ ఆత్మీయ జీవితం? మీ మొహాన్ని చూసే చెప్పొచ్చు మీరు ఆత్మీయతలో ఎంత బాగున్నారు. మీ యొక్క నడవడికను బట్టి, మందిరానికి వచ్చే విధానాన్ని బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి, మరి మీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయతను బట్టి చెప్పొచ్చు నువ్వెంత బలంగా ఉన్నావు, నువ్వెంత శ్రద్ధతో ఉన్నావు, నువ్వెంత దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉన్నావు అనేది నీ ప్రవర్తనను బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. మరి నువ్వు నాటబడిన చెట్టు అంటే ఇప్పుడు జలముల దగ్గర ఉన్న చెట్టు ఎంత చక్కగా ఫలభరితంగా ఉంటుందో, దేవుని దగ్గరికి వచ్చి దేవునిని ఆశ్రయముగా కలిగినటువంటి నీవు నేను కూడా ఇదిగో అది కాలువల ఊరను దాని వేళ్ళు తన్నులో, ఇదిగో అది బెట్ట కలిగినా కూడా భయపడదు, వర్షం లేని సంవత్సరంలో కూడా చింతనుండదు, కాపు మానదు. దేవుని యందు నీకు నిరీక్షణ ఉంటే, దేవుని యందు నీకు విశ్వాసం ఉంటే నీవు నేను కూడా మరి ఎలా ఉంటామో? ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం, పచ్చగా ఉంటాం. వర్షం లేని సంవత్సరం అంటే ఇదిగో దేవుని మరి ఆ యొక్క ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా, దేవుడు దీవిస్తాడని మరి ఆ దీవెన వచ్చిన నీ దగ్గరికి రాకపోయినా నిరీక్షణతో ఓపికతో నువ్వు కనిపెట్టాలి. హల్లెలూయా. ఐగుప్తు నుండి తెరకి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి తెరకి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ కవ్వియలు వేసి నీరు పోసినాడు, చుట్టూ కవ్వియలు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో ఎలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో ఎలగాటమా? ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. ప్రకటన 22 మొదటి 2 వచనాలు. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క చదవండి. ఆ నది యొక్క ఇవలను అవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 ఆకులు కాయలు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. హల్లెలూయా. ఇక్కడ మరి ఒక నది ఉంది. ఆ నది ఏ నదట? జీవజలముల నది. చెప్పండి, జీవజలముల నది. ఎక్కడి నుంచి? దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి ప్రవహిస్తా ఉంటుంటే దానిని మరి యొక్క యోహాను భక్తుడు చూస్తా ఉన్నాడు. దేవుడు అది చూపిస్తున్నాడు. ఆ దూత మరి ఆయనకి ఆ నదిని చూపిస్తా ఉంటే ఆ నది యొక్క ఈవలను ఆవలను, అంటే నదికి యువతల పక్క అవతల పక్క ఏముందట? జీవ వృక్షం ఉండెను. హల్లెలూయా. ఏ వృక్షం అది? జీవ వృక్షం ఉండెను.
ఆ జీవ వృక్షం ఎలా ఫలిస్తుంది అంటే నెల నెలకి ఫలిస్తుంది. నెల నెలకు కూడా ఫలిస్తూ మరి 12 కాపులట. ఎన్ని కాపులు? ఒక చెట్టు దగ్గర సంవత్సరానికి ఒక 2 సార్లు ఒక్కసారి మనకు కాపునిస్తుంది. ఇదే మామిడికాయలు మనం చూడండి బాగా పచ్చడి పెట్టుకునేది ఎప్పుడు మనం? మే నెలలోనే కదా. మే నెల కల్లా ఏప్రిల్ మే కల్లా పచ్చళ్ళు స్టార్ట్ చేస్తారు. చలికాలంలో పెడతారా? వర్షాకాలంలో పెడతారా? దాని సీజన్ అది. హల్లెలూయా. అంటే ఒక సంవత్సరంలో ఇన్ని కాపులని ఉంటది. ఒక పంట వేసారంటే మరి ఒకసారికి వచ్చేస్తుంది. మరి ఈ జీవవృక్షం మాత్రం నెల నెలకి కూడా ఫలభరితంగా ఉంటది. 12 కాపులు కాస్తుంది. ఎంత పచ్చదనం ఉంటుందో మీరు ఆలోచించండి, ఎంత సమృద్ధి ఉంటుందో మీరు ఆలోచించండి. హల్లెలూయా. ఆ యొక్క వృక్షం యొక్క ఆకులు జనులను స్వస్థపరచటానికి ఉపయోగిస్తారంట. దేనికంట? జనులని స్వస్థపరచటానికి వినియోగిస్తా ఉంటారు. ఇదిగో శాపగ్రస్తమైనది ఏది ఇక మీదట దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క జీవజల వృక్షము ఎంత సమృద్ధితో ఉందో నిన్ను నన్ను కూడా దేవుడు అంత సమృద్ధితో ఉంచాలనుకుంటున్నాడు. నెల నెలకు ఫలములు. ఇదిగో నీవు ఏ రీతిగా దేవుని తెలుసుకున్నావో, నీవు పనిచేసే చోట దేవుని ఎరగని బిడ్డలు ఎంతో మంది ఉంటారు. ఎంతో మందికి నీవు సువార్త చేయటం ద్వారా, ఎంతో మందిని దేవునిలోనికి నడిపించడం ద్వారా నీ సాక్ష్యాన్ని ఒక సువార్తగా మార్చుకొని దేవుని రక్షణ గురించి, దేవుని రాకడ గురించి, దేవుడు ఏ రీతిగా త్యాగమూర్తిగా ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క త్యాగముని గురించి నువ్వు వివరించి ఇంకొకరికి మరి చెప్పడం ద్వారా ఏంటంటే అది ఒక ఫలాన్ని ఫలించటమే. నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ మార్పును బట్టి ఒకవేళ ఎవరైనా ఇన్స్పైర్ అయి దేవుని మందిరానికి రాగలిగారు అంటే ఇదిగో అది నువ్వు ఫలించినట్టే, ఒక ఫలాన్ని ఫలించినట్టే. ఒక చెట్టుకు కాయ కాసినప్పుడు ఎంత హ్యాపీగా మనం దాన్ని కోసుకొని తింటామో, నీ ఫలాలు ఎక్కడ తెలుస్తాయి అంటే మరి నీ ప్రవర్తనను బట్టి ఒకరు దేవుని తెలుసుకోగలిగితే, నువ్వు చెప్పే మాటలను బట్టి ఎవరైనా దేవుళ్ళలోకి రాగలిగితే అదిగో ఆ ఫలాన్ని దేవుడు చూసి ఇదిగో నీకు సంవత్సరానికి ఎన్ని కాపులంటే లెక్కకు విస్తారమైన ఆత్మల్ని దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని రాగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. చేస్తున్నారా? మరి ఎంతో మంది మీ చుట్టుపక్కల ఉన్నారు, ఇరుగు పొరుగులు ఉన్నారు, ఎంతో మంది మీకు ఆప్తులు, మీ స్నేహితులు, మీ బంధువులు ఎంతో మంది ఉన్నారు. వారికి నీవు దేవుని యొక్క మాటలు వివరిస్తున్నావా? నిన్ను బట్టి వాళ్ళు దేవుని తెలుసుకోగలుగుతున్నారా? మీ సంభాషణ ఏ విధంగా ఉంటుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలిదిగా ఉండాలి, కృపాసహితంగా మాట్లాడాలి అన్నాడు. ఉప్పు ఏమంటదంట? అన్నేసి చూడు, అన్నేసి చూడు అంటది. ఎన్ని వేసినా, కారం వేసినా, పసుపు వేసినా, అల్లం వేసినా, మసాలా వేసినా, ఎన్నైనా నువ్వు వేయి, ఉప్పు లేకపోతే ఆ కూర రుచి ఉంటుందా? ఉండదు. ఉప్పుకున్నటువంటి గుణమే అట్లాంటిది. ఉప్పుని దేవుడు ఎందుకు తీసుకున్నాడంటే టేస్ట్ లో దానంత మించిన రారాజు ఇంకొకటి లేదు. మరి ఉప్పు వేసినట్టుగా రుచిగలదై ఉండాలి మీ సంభాషణ. అంటే నువ్వు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, నీ జాబ్ సర్కిల్లో కావచ్చు, నువ్వు చేసే ప్రతి పని దగ్గర కూడా నీతో ఉన్న ఉద్యోగులు, మరి సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నీ సంభాషణ ఎలా ఉండాలి? ఇదిగో కృపాసహితంగా ఉండాలి. మంచి మాటలను మాట్లాడాలి, ఎదుటి వాళ్ళకి మేలు కలిగించే మాటలను మాట్లాడాలి. నిజంగా నువ్వు దేవునిలో మరి దేవుని యొక్క రక్షణను, ఆ ఫలాన్ని నీలో కలిగిన బిడ్డవైతే ఆత్మతో నింపబడిన మాటలు నీ నుండి బయటకు వస్తాయి. ఆత్మతో నింపబడిన సంభాషణ నీ మధ్య జరుగుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆ నడిపింపు మీలో కలుగుతుంది. ఆత్మానుసారంగా మీరు మాట్లాడతారు. లోకపరమైన ఏ యొక్క మరి ఆ వ్యంగ్యమైన మాటలు కానీ, సరసోక్తులు కానీ, మరి పోకిరి మాటలు కానీ, లోకపరమైనటువంటి ఆ యొక్క వ్యంగ్యంగా హెచ్చిడిగా మాట్లాడే ఆ మాటలు కానీ ఏవి కూడా మీ మధ్యలో రావు. నిజంగా మీరు దేవుని యొక్క ఫలాలను అనుభవిస్తూ ఫలాలను మీరు ఇంకొకరికి అనుగ్రహించే ఆ స్థితిలో కనుక మీరు ఉండగలిగితే దేవుని యొక్క మాటలే మీ నోటికి వస్తాయి. ఎప్పుడు ఎదుటి వాళ్ళని బలపరిచే మాటలే మీ నుండి బయటకు వస్తాయి తప్ప
ఎవరైనా కృంగిపోతుంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయే మనుషుల్లో మీరు ఉండలేదు. ఆ క్షణం వాళ్ళని బలపరిచేంత వరకు కూడా మీకు మనస్సు ఆగదు. కొంతమందిని చూడండి, చూస్తేనే పసిగట్టొచ్చు ఎంత బాధలో ఉన్నారు. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు, ఏంటయ్యా ఇంత డల్గా ఉన్నావు, రోజు బాగుంటావు కదా, ఈ రోజు ఏంటి ఇలా ఉన్నావు అని చూసి వెంటనే పసిగడతాం. ఏం లేదు బాగానే ఉన్నాను వాళ్ళు చెప్పినా కూడా మనకి నమ్మబుద్ధి కాక, వాళ్ళు మనకి ఎంతో కావలసిన వాళ్ళైతే బాధ తెలుసుకొని ఆ బాధకు ఒకవేళ నువ్వు చేయగలిగితే మరి ఏదైనా సహాయం చేయగలిగి, నువ్వు చెయ్యలేనిదైతే ఒకవేళ నీ మాటల ద్వారా వాళ్ళని పుషపెక్కించి మరి నువ్వు బలపరిచి చక్కగా నువ్వు దేవునిలో వాళ్ళని నడిపించగలగొచ్చు. హల్లెలూయా. చక్కగా నువ్వు వాళ్ళని ధైర్యపరచొచ్చు. నీ మాటల వల్ల వాళ్ళు మరి ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు దేవుళ్ళో బలపడొచ్చు. చనిపోదాం అనుకునే ఆలోచన నుండి తప్పించబడొచ్చు. అప్పుడు నువ్వు అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టే కదా, అప్పుడు పాతాళానికి పోకుండా వాళ్ళ ఆత్మని నువ్వు రక్షించగలిగినట్లే కదా. ఇదిగో కేవలం ఒక చెట్టు మరి పచ్చగా ఉందంటే కారణం దానంతట అది ఏది కూడా చెయ్యదు. దానికి ఎన్నో రకాల పరిస్థితులు చోటు చేసుకొని చక్కగా దానికి అన్ని అందితే తప్ప అదంత పచ్చగా ఉండదు. ఈరోజు నీవు ఫలభరితంగా ఉండాలంటే అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. నీ ఆత్మీయతను దినదినము మరి డెవలప్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు నరిష్ చేసుకోవాలి. నీకు నీవు ఆత్మీయ ఆహారాన్ని పెట్టుకోగలగాలి. ఎవరు నీకు చెప్పినా చెప్పకపోయినా నీ స్వతహాగా నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారతావో ఇంకొకరికి ఆశీర్వాదకరంగా నీ జీవితం మారుతుంది. వేరొకరు నీ ద్వారా దేవుని దగ్గరకు వచ్చి దేవుని పరిచయం చేసుకొని నీ ద్వారా దేవుని నమ్ముకోవాలి అనే ఆశ తలంపు వాళ్ళలో పుట్టే విధంగా ఉండాలి. కానీ నిన్ను చూసి క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారా, క్రైస్తవులు అంటే నేను ఎలా ఉంటారనుకున్నాను, ఈమె చూడు ఎలా మాట్లాడుతుందో, ఈయన చూడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈమె ప్రవర్తన చూడు ఎంత ఘోరంగా ఉందో అని నీచంగా నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడే విధంగా నా ప్రవర్తన నీ ప్రవర్తన అస్సలు ఉండకూడదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కీర్తన 92వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెను. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెను. ఊటైనా నివసించుడా నా జీవిత ధన్యతయున్నది. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు మగువెదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా అంట మరి ఖర్జూర వృక్షము వలె మగువెదురు. ఒక చెట్టును మనం కొట్టేసాం అనుకోండి, కొట్టేసిన తర్వాత దాని యొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఒకవేళ మీరు దాన్ని కాల్చకుండా అగ్నితో కాల్చకుండా అలా వదిలేశారనుకోండి, ఎండాకాలం కొట్టేసిన ఆ చెట్టు మళ్ళా వర్షాకాలం అయిపోయేటప్పటికి చిన్నగా కింద నుంచి ఏమొస్తా ఉంటాయి, చిగురు వస్తుంది. ఏమొస్తుంది? చిగురు. అంటే దానిలో ఇంకా జీవం అనేది ఉంది. మొదల కారణంగా కొట్టేసినప్పటికీ కూడా అగ్నితో కాల్చకుండా దాన్ని అలా ఉంచినందుకు, వేర్ని తీసేయకుండా ఉంచినందుకు మళ్ళా దానిలో ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఈరోజు నిన్ను కొట్టి వేయబడిన స్థితిలో నువ్వు ఉండగలిగితే, ఒకవేళ నీ జీవితము నరకబడిన స్థితిలో కనుక నువ్వు ఉంటే అస్సలు భయపడొద్దు. తోటమాలి చూడండి, మరి ఒక తోటమాలి ఏం చేస్తాడంటే ఏదైనా షో చెట్లు ఉన్నాయి అనుకుందాం, ఒక సర్టెన్ షేప్ లో ఉండాలని ఆజ్ఞ అయితే ప్రతిరోజు దాన్ని చూసి షేప్ అవుట్ అయిపోయినప్పుడల్లా దాన్ని కత్తెరతో ఏం చేస్తాడు? కత్తిరిస్తా ఉంటాడు. మళ్ళా అదే షేప్ లో దాన్ని ఉండగలిగేలా చూస్తాడు.
ఒకవేళ ఏదైనా అది మరి ఎండిపోవడానికి వస్తా ఉంది, ఒక దగ్గర మాత్రమే దానికి మంచి చిగురుందంటే ఎండిపోయినంత మట్టుకు ఏం చేస్తాడు? దాన్ని నరికేస్తాడు. దాని మొద్దు ద్వారా ఏదైనా ఉపయోగం ఉందంటే దాన్ని రంపంతో కోసేస్తాడు, నరికేస్తాడు. నరకబడినటువంటి స్థితిలో నీవు ఉంటే ఇదిగో చిగురు వచ్చేంత వరకు ఎదురు చూడు. దేవుడు మరలా నీ జీవితంలో చిగురును పుట్టిస్తాడు. నూతన జీవం అనేది మళ్ళా దానిలోంచి బయటకు వచ్చేలా చేస్తాడు. కొట్టబడిన స్థితిలో నీవు ఉంటే ఒకటే నమ్మాలి, ఏంటో తెలుసా? ఇదిగో నిన్ను నరికినటువంటి ఆయనకు తెలుసు మళ్ళా నీ నుండి జీవం బయటకు వస్తుందని. చిన్నగా చెట్టు వస్తా వంగిపోతా ఉంటుంటే మళ్ళా దాన్ని ఏం చేస్తారు? విరుస్తారు. ఎందుకు? ఎక్కువ కొమ్మలు రావాలని. అవునా? చిన్న చెట్టుగా అది ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తా ఉంటారు? విరుస్తా ఉంటారు. మరి పక్కకు వెళ్ళిపోతుంటే విరుస్తా ఉంటారు. దాన్ని ఏదో ఒక నిలువుగా వచ్చేలాగా చిన్నగా ఉన్నప్పటి నుండి మీరు దాన్ని ఏం చేస్తారు? స్ట్రైట్ గా పెరిగేంత వరకు మీరు దాని పట్ల శ్రద్ధ తీసుకొని ఒకానొక దశలో అది ఇంత మొద్ద అయినాక మళ్ళీ మీరు దాని గురించి పట్టించుకోరు. మీరు ఇక చెప్పకపోయినా అది స్ట్రైట్ గా వెళ్ళిపోతా ఉంటది. అప్పటిదాకా మీరు దాన్ని ఏం చేయాలి? మరి కొట్టాలి, నరకాలి, ఆ కొమ్మలు మొత్తం కూడా విరగొట్టాలి. ఎన్నిసార్లు అది బాగా నోచుకుంది చెప్పండి? ఈరోజు నీ రెక్కలు విరిగిపోయినట్టుగా నీ జీవితం అయిపోతే, ఇదిగో ఏ ఆధారం లేదు అన్న స్థితిలో కనుక నువ్వు ఉంటే ఒకటే గుర్తు పెట్టుకో, విరవబడుట నీ మంచి కొరకే, నలిగిపోవడం నీ మంచి కొరకే, నరకబడడం నీ మంచి కొరకే. ఎందుకంటే నూతన జీవం నీలో నుండి తెప్పించాలి అని దేవుడు కనుక ఆశపడితే ముందు నిన్ను అట్టడుగుకు తీసుకెళ్తాడు. అట్టడుగు నుండి స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. అంతేగాని సరాసరి ఒక్క లేట్ నైట్ లో మరి చక్కగా పైకి వెళ్ళిపోయేలాగా దేవుడు చెయ్యడు. అలా ఉండదు ఆయన ఆశీర్వాదం. ప్రతి దాన్ని నువ్వు రుచి చూస్తూ ఆయన్ని మహిమపరుస్తూ, ప్రతి కష్టంలో ఆయన హస్తాన్ని చూస్తూ, ప్రతి విజయం వెనుక ఆయన ఉన్నాడన్న నిరీక్షణతో నువ్వు ఎదుగుతూ ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు అలాగా కోరుకుంటాడు. హల్లెలూయా. ఏంటంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. దేవదారు వృక్షాలు ఎంతెంత ఎత్తుంటాయో మరి అంత ఎత్తుగా దేవుడు నిన్ను నన్ను ఎదిగిస్తాడు. వాళ్ళు చక్కగా ఎదుగుతారు దేవునిలో. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు. ఆయనలో వాళ్ళు ఇక ఎదిగారంటే ఇక వాళ్ళని పడేయటం ఎవరి వల్ల కాదు. విశ్వాసం నుండి పక్కకి వెళ్ళిపోయావు అంటే ఇదిగో నీవెప్పటికీ ఎదగలేవు. కొన్ని చెట్లు చూడండి, కాయలు కాస్తుంది కదా అని తెచ్చుకుంటే ఎందుకో దానికి అసలు ఏమీ కూడా ఉండదు, ఏమీ కూడా రాదు. అప్పుడు ఏం చేస్తాడు మరి రైతు? దీనివల్ల ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఈ స్థలం అంతా ఏంటి? వేస్ట్ అయిపోతుంది. ఇది ఉన్నా కానీ వేస్ట్, దీని బదులు ఇంకోటి వేస్తే దానివల్ల అయినా ప్రయోజనం ఉంటుందని తీసి పడేస్తాడు. అవునా? దీనివల్ల ఎందుకు ఈ నేల వ్యర్థం కావాలని తీసి పడేస్తాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు ఆయనకి ఇవ్వవలసిన ఫలాలు కనుక నువ్వు టైంకి ఇవ్వకపోతే, సంఘము అనే ఒక ద్రాక్ష తోటలో నిన్ను నన్ను నాటాడు దేవుడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చి ఇక్కడ నిన్ను సంఘముగా నాటాడు. నాటిన నీ నుండి దేవుడు ఫలాలు ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు? ఫలాలు. నీ నుంచి ఒక ఫ్రూట్, నీ నుంచి ఒక ఫలితం. నువ్వు పుట్టినందుకు ఫలితం ఏంటి? నువ్వు పుట్టడం ద్వారా అసలు ఫలితం ఏంటి? నీ ద్వారా దేవుడు ఉద్దేశించిన ఆ సంగతులు మరి నువ్వెంత వరకు నిర్వర్తించావు? దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతలు నువ్వెంత వరకు మరి నిర్వర్తించావు అనేది దేవుడు చూస్తాడు. ఫలాలను ఆశిస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒట్టి ఆకులు తప్ప ఫలం లేకపోతే ఆయన శపిస్తాడు. అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఏమైనా దొరుకుతుందా అని. అంజూర చెట్లు ఏమున్నాయి మరి అప్పుడు? ఆకులు తప్ప కాయలు లేకపోయేసరికి నువ్వు ఇప్పుడే ఎండిపోదుగాక అని ఆయన అలా చెప్పించగానే వాళ్ళు ప్రేయర్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి శిష్యులు చూసి, అరే పొద్దున వెళ్ళేటప్పుడు ఈ చెట్టు ఎంత పచ్చగా ఉంది, అదే ఇదేంటి ఇట్లా, ఆయన మాటకి ఎంత శక్తి ఉంది అనుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు ఒట్టి చేతులతో నువ్వు పుట్టావు, నీకు రక్షణ ఉంది, నీకు దేవుడు అన్ని ఇచ్చాడు, మరి నువ్వెన్నో ఆత్మలు సంపాదించావు, ఎంతమందికి సువార్త చెప్పావు, నీ ద్వారా ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చారు, నీ యొక్క ప్రవర్తన ద్వారా ఎంతమంది నువ్వు మార్చగలిగాని నిన్ను దేవుడు ప్రశ్నిస్తే, నీ ఫలాలను దేవుడు అడిగినప్పుడు మరి నీ దగ్గర ఏం దొరకలేదనుకో, చూస్తూ ఊరుకుంటాడా? వెదకినప్పుడు నీ యొక్క ఫలములే
వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా, మోడు లాంటి నిన్ను ఇంకా నరికి వేయకుండునా, కలిగించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో వెలగాటమా, కలిగించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో వెలగాటమా. ఏం చేస్తాడు? వెతికినప్పుడు నీ దగ్గర ఫలాలు లేకపోతే ఆకులతో చూసి సంతోషపడతాడా? ఏం చేస్తాడంట? నీకు ఇచ్చిన సమయంలో నువ్వు వర్ధిల్లాలి, నీకు ఏర్పాటు చేసిన సమయంలో నువ్వు ఎదగాలి. అలా గనక లేకపోతే మోడులాగా మొద్దులాగా ఉన్న నిన్ను చూసి నరికేస్తాడు. ఇప్పుడే చెట్టు గొడ్డలి వేరు దగ్గర పెట్టబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడు. చెట్ల వేరు ఉంచబడిన గొడ్డలి వాక్యం ఇరుగో ఈరోజు నిన్ను నన్ను నరుకుతా ఉంది, తెగపోయాలని చూస్తా ఉంది. కానీ నేను తెగను, నేను ఎలాగే ఉంటాను, మొద్దుబారిన స్థితిలో నేను ఉంటాను, నేను ఫలాలు ఫలించను, నేను ఇదే రీతిలో ఉంటానని నువ్వు అనుకుంటే ఏంటంట? అది ఎక్కడ ఉంచబడ్డది? వేరు దగ్గర పెట్టాడు గొడ్డలి. ఒక్క నరకు నరిగితే ఆ నరకినబడిన చెట్టు పోయి అక్కడ పడుతుంది, అగ్నిలో పడుతుంది. అంటే చెట్లు కాలిపోయి అగ్నిలో అంటే అగ్నిగుండంలో పడే చెట్లు కాదు, నువ్వు నేనే. నిన్ను గురించి నన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు దేవునిలో వర్ధిల్లకపోతే, దేవునిలో నువ్వు ఎదగకపోతే ఇదిగో నరకాగ్ని నిత్య పాతాళము మన కొరకు వేచి చూస్తా ఉంది. అక్కడ నిన్ను నన్ను చూడాలని దేవుడు ఆశపడట్లేదు. నీకు ఇవ్వబడిన సమయంలోనే నువ్వు దేవుని దగ్గర రావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా చూద్దాం యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామా? యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు తాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. సమరయ స్త్రీ గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. ఆమె మరి బావి దగ్గరకు వచ్చి రోజు నీళ్లు చేదుకొని పోతా ఉండేది. ఆ రోజు యేసయ్య అక్కడికి వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు. అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, యూదుడవైన నీవు సమరీయురాలైన నన్ను దాహమున ఇమ్మని ఎట్లా అడుగుతున్నావు? యూదులకి సమయనంటే పడదు కదా, మమ్మల్ని ఒక హీనమైన వాళ్ళలాగా, మమ్మల్ని పాపాత్ములాగా చూస్తారు, అసలు మాతో మాట్లాడడమే అసహ్యంగా భావిస్తారు. నువ్వేంటి నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు? నువ్వు అపవిత్రమైపోతావనే ఆ భావన నీకు కలగటం లేదా? నువ్వు యూదుడివే కదా అని ఆమె ఆశ్చర్యంగా ఆలోచన చేస్తా ఉంది. ఆయన అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్ము అని నిన్ను అడుగుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే, ఆయన ఎవరు నువ్వు ఒకవేళ గ్రహిస్తే, నువ్వు నీళ్లు తీసుకొని పోవడం కాదు, ఆయన్ని నీళ్ళు ఇవ్వమని అడుగుతావు. ఎందుకంటే నేనే మరి నీళ్ళ ఊటని, జీవపు ఊటని, నిత్య జీవము ఇవ్వగలిగిన వాడను నేనే అని మరి నువ్వు నన్ను అడుగుతావంటే, అయ్యా నువ్వు నాకు నీళ్ళు ఇస్తావా అంటే ఆమె ఏమనుకుంటుందంటే, ఈ రోజుల్లో మనకి ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చినంత ఈజీగా ఏదో ఈజీ ప్రాసెస్ లో నీళ్ళు ఇస్తాడు అనుకొని, అయ్యా నాకు అయ్యా ఇంత దూరం రాలేకపోతున్నాను నాయన, ఇంత బరువు నేను మోయలేకపోతున్నాను అయ్యా, త్వరగా నాకు ఆ నీళ్ళు ఇవ్వమంటే ఆయన అంటా ఉన్నాడు కదా, అమ్మా నువ్వు అడుగుతున్నటువంటి ఆ నీళ్లు ఎలాంటివి అంటే, నేనిచ్చు నీళ్లు తాగవాడెప్పుడు కూడా మళ్ళా వాడికి తాగాలి నీళ్ళనే ఆశ కూడా కలగదు, ఎప్పటికీ దప్పికొనడు. ఎలా ఉంటుందంటే వాడి కడుపులోనే నిత్యము నీళ్లు ఊరుతాయట. అంటే నీవింకా వీడు ఒక్కసారి దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు దేవుడిని నువ్వు రుచి చూసావు, యేసయ్య ఎవరో నీకు తెలియనప్పుడు యేసయ్య ఎవరో నువ్వు రుచి చూసావు. చూసిన తర్వాత పద్దాక ఎవరు గుర్తు చేయాలి నీకు? యేసయ్య దేవుడు అని మళ్ళీ చెప్పాలా? యేసయ్య రక్షణలోకి రా అని మళ్ళీ చెప్పాలా? యేసయ్యలో నువ్వు బలంగా ఉండు, యేసయ్యలో బాగా ఎదుకొని మళ్ళీ ఇంకొకరు నీకు వచ్చి ఒక హితబోధ చేయాలా? నిత్యం నిన్ను నువ్వేం చేసుకోవాలి?
నీవే బలపరచుకోవాలి. శ్రమ వచ్చిందా, శ్రమలో నేను కృంగకూడదు. ఇదిగో మరి శ్రమలో గనక నేను కృంగిన స్థితిలో గనక ఉంటే, అమ్మో నేను చేతగాని దాన్ని అయిపోతాను. దేవుడు చెప్పాడు, దేవుని వాగ్దానాలన్నీ నా కొరకే కదా. ఆయన వాగ్దానం ఎత్తి నేను ప్రార్థన చేస్తాను. ఈ కష్టమే పాటిది, ఈ శ్రమే పాటిది, నేను బలంగా దేవుణ్ణి అడుగుతాను, దేవుళ్ళలో నేను నిలబడతాను, దేవుడు దీని నుంచి నన్ను బయటపడేస్తాడు అని చెప్పి చక్కగా నువ్వు బలపరుచుకుంటావు. కానీ పొద్దాక మళ్ళా పాలు పట్టినట్టుగా చిన్న పిల్లలకి వాళ్ళు అన్నం తినే వయసు వచ్చినా కూడా పాలు పట్టిస్తారా చెప్పండి? రోజు ఒక పూట ఏదో బలానికి ఇస్తారేమో కానీ మళ్ళీ చిన్నప్పటిలాగా పొద్దాక పాలు పట్టించుకుంటూ కూర్చోరు. పాలు తాగే వయసులో పాలే తాగాలి, అన్నం తినే వయసులో అన్నమే తినాలి. అన్నం తినే వయసు వచ్చినా పాలే తాగుతానంటే ఎదగకుండా నువ్వు ఇంకెన్నాళ్ళని ఉంటావు? చచ్చబడిన స్థితిలో, మరుగుజ్జు స్థితిలో ఎంతకాలం ఉంటావు? హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. ఆయనే నిత్య జీవము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. జీవం ఆయనలో ఉంది, నీలో నాలో ఆయన జీవాన్ని ఊపిరిగా పోసాడే. ఈరోజు నీవు నేను మరి ఏం చేయాలి? ఆ జీవాన్ని పొందుకొని ఆయన వార్తను ప్రకటించాలి. ఆయన మాటలు సకల సృష్టికి మనం వివరించాలి. నిలిచి నీళ్లు తాగేవాడికి దప్పిక అనేది ఇక రాదు, కానీ నిత్య జీవమునకై వాడి లోపల ఊరే నీటి బుగ్గ. అంటే మనం బావిలో నీళ్ళు ఎంత చేదుకున్నా మళ్ళీ ఏమవుతూ ఉంటాయి? వస్తానే ఉంటాయి, ఊరుతాయి నీళ్ళు. నీటి బుగ్గ అంటే అంతే ఉంటది, నీళ్ళు వస్తూనే ఉంటాయి, దానికి ఆ మితి అనేది ఉండదు. నిత్యము ఊరుతుందంటే నీ కడుపులో నుండి, అంటే నీ ఆత్మ నిత్యము నిన్ను బలపరుస్తూనే ఉంటది. ఎవరు నీకు పుషప్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నీకు ఫోన్ చేసి బలపరిచినా బలపరచకపోయినా, ఎవరు నీ ఇంటికి వచ్చి నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, నీకు నువ్వే నిలబడగలుగుతావు, నీకు నీవే లేవగలుగుతావు, నీకు నీవే బలాన్ని తెచ్చుకోగలుగుతావు. అంత చక్కగా దేవుడు నీలోనే నీటి బుగ్గనంటే నీలోనే వాక్యాన్ని పెట్టాడు, నీలోనే ఆయన వాగ్దానాలు ఉంచాడు, నీలోనే ఆయన శక్తిని పెట్టాడు. ఇంకా ఎందుకు నువ్వు ఒక నార్మల్ మనిషిలాగా నువ్వు అనుకుంటున్నావు? నేను సామాన్యురాలని, నేను సామాన్యుని అని ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నావు? నీలో తెలియకుండా దేవుడు ఒక గొప్ప శక్తిని పెట్టాడు. దాన్ని నువ్వు గ్రహించిన నాడు నువ్వెవ్వరిని కూడా ప్రార్థన చెయ్యమని అడగవు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నిన్ను అనేకులు వచ్చి ప్రార్థన చేయమనడానికి పిలుస్తారు. అమ్మ మా ఇంట్లో ప్రార్థన చేయి, అమ్మ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. నీలో ఉన్న ఆ తలాంతును, నీలో ఉన్న ఆ జీవాన్ని అనేకులు గుర్తించగలిగేలా నిన్ను ఒక ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏమైపోతానో, ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తానో, ఏం జరగబోతుందో, ఎట్లా కట్టుకోగలుగుతాను, నేను ఎలా తీర్చుకోగలుగుతాను, నేను ఏం చేయగలను అని ఇలా నువ్వు చాతగాని మాటలు మాట్లాడినంత కాలము కూడా దేవుళ్ళో నీ జీవితం ప్రశ్నార్థకంగానే ఉంటది. మరి ఫలభరితమైన జీవితం ఎవరిదో తెలుసా? ఇదిగో దేవుని వాక్యాన్ని దగ్గర నాటబడిన, మరి ఆ నీళ్ళనే జీవము కలిగిన దేవుని దగ్గర నాటబడిన ఒక చెట్టు ఎంత బాగా పచ్చగా ఉంటుందో. ఫలభరితమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా కృంగిపోరు, వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా బలహీనత ఉన్నా కూడా బలంతో వాళ్ళు మాట్లాడతారు, శక్తిహీనం అయిపోయినా కూడా శక్తితో వాళ్ళు మాట్లాడతారు, నిరుత్సాహంలో కూడా ధైర్యంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు నిరీక్షణతో నీవు నేను ఉన్నాం. ఈరోజు ఆయన వస్తాడనే నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కదా. ఫలభరితమైన నీవు నేను ఫలించి ఇంకా అనేక ఫలాలని మనము అందరికీ అందించేలా ఉండాలి. కానీ మనమే ప్రశ్నార్థకంగా ఉండి, మన జీవితమే మనకు అర్థం కాని స్థితిలో ఉండి, మనకి మనమే అర్థం కాకుండా ఉంటే మాత్రం చెప్తున్నారు, మనమే ప్రశ్నార్థకంగా మారితే ఇంకా ఎప్పుడు ఫలిస్తాం? కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, దేవా నేను ఫలించేది ఎప్పుడయ్యా? నాకు నేను అయ్యా ఎప్పుడు ఫలిస్తానయ్యా? నేను చెయ్యలేనివన్నీ నాతో చేయగలిగే కృపనిస్తావు అయ్యా. నేను విడిచిపెట్టినవన్నీ ఇదిగో మళ్ళా నేను తిరిగి చేయాలనే ఆశను అపవాది కలిగిస్తున్నాడు. లేదు, నేను ఆ మార్గం గుండా వెళ్ళను, నా పాదాన్ని నువ్వు సరిచేయి, నా మార్గాన్ని సరళం చేయి అయ్యా. ఫలించేడు కొమ్మ యోసేపు అన్నావు కదా, యోసేపు ఎలా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, ఫలించే కొమ్మగా నన్ను కూడా నీవు మార్చు అని దేవుని ఈరోజు అడుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి